ఇది నిజమా? ఇది నిజమా? ఎందుకు ఎందుకలా అడగాలి? ఎందుకలా అడగాలి? ఎందుకు జవాబు చెప్పాలి? ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది నిజమా అని అడిగితే జవాబు చెప్పవలసిన అవసరత ఉందా? నిజం కాకుండా పోతుందా? నిజం నిజమే కదా. అబద్ధం చెప్పడానికి మన ప్రభు అబద్ధికుడు కాదు. అబద్ధం ఆడజాలని దేవుడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. నరులు అబద్ధాలు ఆడతారు. అపవాది అబద్ధికుడు, అపవాది అబద్ధానికి జనకుడు, అపవాది అబద్ధాలు చెప్తాడు. వాడు వాని గుణములను వ్యక్తపరుస్తున్నాడు. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వతో అంటున్నాడు, ఇది నిజమా? ఎందుకు నిజమా అని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు నిజం కాదు? ఇక్కడ ఎవరు అబద్ధాలు ఆడేవారు ఉన్నారు? ఎవరెవరితో అబద్ధాలు చెప్పారు? ఇది నిజమా నువ్వు ఎందుకు ప్రశ్నించావు? నాలో ఎందుకు సందేహాన్ని పుట్టింపజేస్తున్నావు? నాలో ఎందుకు అనుమానాన్ని పుట్టిస్తున్నావు? నువ్వు నాలో సందేహాన్ని పుట్టించాలని చూస్తున్నావు. నువ్వు నాలో అనుమానాన్ని పుట్టించాలని చూస్తున్నావు. ఇలాగ అవ్వ జవాబు చెప్పుంటే బాగుండేది. చెప్పలేదు. ఇలాగున అవ్వ జవాబు చెప్పలేదు. అవ్వ ఇలాగ జవాబు చెప్పనందువల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా దేవుని సంగమా? తీవ్రమైన, అతి తీవ్రమైన నష్టం సంఘానికి కలిగింది. మానవాళికి, సర్వ మానవ కోటికి కలిగింది. ఇది నిజమా అని అడిగినప్పుడు నువ్వు అలా అడగవలసిన అవసరం లేదు. ఇక్కడ అబద్ధికులు ఎవరు లేరు, అబద్ధం ఆడడానికి ఎవరు లేరు, అబద్ధం చెప్పడానికి ఎవరు లేరు, అబద్ధం ఆడింది ఎవరు ఇప్పటి వరకు? ప్రైజ్ ద లార్డ్. దేవుని సంగమా, ఇది నిజమా అని అపవాది అవ్వతోని, సర్పము అవ్వతో అడిగినప్పుడు చూడండి, ఎప్పుడు అపవాది అబద్ధాలు చెప్తాడు. వాడు మోసగాడు, వాడు హంతకుడు, వాడు అబద్ధికుడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఈ శరీరము ఆత్మకు ఎప్పుడు విరోధంగా తన వైఖరిని, తన స్పందనను, తన ప్రవర్తనను ఆత్మకు విరోధంగా మాటల్లో, క్రియల్లో, ఆలోచనలో, తలంపులు ఆత్మకు ఎప్పుడు శరీరం విరోధం. అయితే ఈ శరీరాన్ని విసర్జించాలి, ఈ శరీరాశల్ని విసర్జించాలి, ఈ శారీర క్రియలను విసర్జించాలి. ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల, ఆమేన్. మీరు శరీరాశలను నెరవేర్చువారైతే, మీరు శారీర సంబంధులుగా ఉంటే మీరు చావవలసిన వారే కానీ బ్రతుకువారు కారు. ఒకవేళ మీరు ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు. ఆమేన్. ఆత్మచేత శారీర క్రియలను చంపవలసిన వారమై ఉన్నాం. నేను స్వస్థత నొందాను, ప్రభువు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. అపవాది వచ్చేమంటాడు తెలుసా? నువ్వు స్వస్థత పొందితే నీకు నొప్పి ఎందుకు వస్తుంది? నువ్వు స్వస్థత పొందినన్నావుగా, నీకెందుకు కడుపులో నొప్పి వస్తుంది? నువ్వు స్వస్థత పొందినా అంటున్నావుగా, ఎందుకు నీకు నడుముల్లో నొప్పి వస్తుంది? నువ్వు స్వస్థత పొందినా అంటున్నావుగా, ఎందుకు నీ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి? నువ్వు స్వస్థత పొందినా అంటున్నావుగా, ఎందుకు నీ గర్భసంచికి కురుపు గడ్డ పుట్టింది? అపవాది ఎప్పుడు వాడి బలాన్ని, వాడి అబద్ధాన్ని నమ్మించాలని చూస్తాడు.
అయితే వాడు అబద్ధం చెప్తుంటాడు, కానీ అబద్ధం చెప్పినట్టు అనిపించనట్లుగా చెప్తుంటాడు. అది నిజమేమో అనిపించేటట్టు, ఇది నిజమా అలాగా, ఇది నిజమా అలాగే. అబద్ధమే చెప్తాడు కానీ నిజం చెప్పినట్టు, అబద్ధమే మాట్లాడతాడు నిజం మాట్లాడినట్టు, నమ్మబలుకుతూ మీరు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి. జరిగిపోయింది స్వస్థత మనకి. ఆమేన్. మొదటి పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారం మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుడి కుడి పార్శ్వన ఉన్నాడు. ఆమేన్. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాని యందు నేనును వాడు నా యందును నిలిచియుందుము. ఒకడు నా మాటలు గైకొనిన ఎడల నేను వాని యందు నివసింతును. ఈ మాట కాదు, జీవము గల దేవుడి వాక్కు. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? ఈ మాట కాదు, జీవము గల దేవుడి వాక్కు. ఇది కేవలం అక్షరం కాదు. నేను మరల చెప్తున్నాను సంగమా, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఇది కేవలం అక్షరం కాదు, ఇది ప్రాణముతో జీవముతో ఉన్న వాక్కు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి 700-800 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఒక మాట నజరేయుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడొస్తాడు నన్ను పరిపూర్ణతకు చెందించడానికి, నా నెరవేర్పు కొరకు ఎప్పుడొస్తాడు. ఓ ప్రైజ్ ద లార్డ్. హే దావీదు కుమారుడా అని పిలవగానే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆగి, ఏం ఆశిస్తున్నావు? నేను యోసేపు కుమారుణ్ణి, నేను మనుష్య కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అని అనలేదు ఆయన. దావీదు కుమారుడు అనగానే ఆగి, నువ్వేం ఆశిస్తున్నావు? నేను చూడగోరుతున్నాను. అయితే చూడు, దావీదు కుమారుడు అంటే ఆయన దావీదు కుమారుడిగా వస్తున్నాడని ప్రవచనాల్లో రాయబడింది, ప్రవచనముగా చెప్పబడింది. దావీదు కుమారుడుగా, దావీదు వంశంలో నుండి నీ సింహాసనము నేను శాశ్వతంగా స్థిరపరుస్తానని చెప్పాడు. అది క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఒక అంధుడైన గుడ్డివాడు దావీదు కుమారుడు అని పిలిస్తే ఆయన పలికి ఆగి ఆదరించాడు. అంటే దేవుని సంగమా, జీవము గల దేవుడి గ్రంథంలో రాయబడిన ప్రతి మాట అది మాట కాదు, అది వాక్కు మాత్రమే కాదు, అది జీవము గల దేవుడి శ్వాస, మాట, ప్రాణమున్న అక్షరములై ఉన్నవి. ఆమేన్. అది నమ్మిన వారికి నెరవేర్చబడతాయి, నమ్మని వారికి గ్రంథంలో అక్షరాల్లాగా ఉండిపోతాయి. నమ్మిన వారికి నెరవేర్చబడతాయి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, అది ఆయన కొరకు రాయబడింది. ఆయన రావడము అదే మాటను చదివి ఇది మీ వినికిడిలో ఈరోజు నెరవేర్చబడింది. అయితే మనం చెప్పాలి, ప్రభువా ఈ మాట నేను చదువుతున్నాను, నీవు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను, ఇది నాకు నెరవేర్చబడి ఉన్నది. ఆమేన్. ఇది మనం చెప్పాలి, ఇది మనం మాట్లాడాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను గ్రహించలేడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను వివేచించలేడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు మాట్లాడిన మాటలు లెక్కించొద్దు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఈ భౌతిక సంబంధమైనటువంటి మనుషుడు ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి, ఆ బలము గురించి, దాని సామర్థ్యం గురించి చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను 4వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 2వ 19వ వచనం.
ఒకడు దేని వలన జయింపబడునో, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. ఆమేన్. దేని వలన జయింపబడునో దానికి, నీవు క్రీస్తు వలన జయింపబడిన వాడిగానే జీవించాలి. ఆమేన్. నువ్వు క్రీస్తుకు దాసుడుగా ఉంటావు. రోగము నిన్ను జయించకూడదు, వ్యాధి నిన్ను జయించకూడదు, లోకము నిన్ను జయించకూడదు, లోకంలో ఉన్న అబద్ధము నిన్ను జయించకూడదు, లోకంలో ఉన్న సమాచారం నిన్ను జయించకూడదు. థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే తెలీదా నీకు? థైరాయిడ్ వస్తే పిల్లలు పుట్టరు, చాలా కష్టం. థైరాయిడ్ వస్తే నెలసరి ఋతుక్రమం సరిగా జరగదు. థైరాయిడ్ వస్తే లావు కానీ సన్నగా కానీ అయిపోతారు. థైరాయిడ్ వస్తే పెళ్ళి అయినటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు, పిల్లలు కానటువంటి పిల్లలకు కనుక వస్తే వాళ్ళకు పిల్లలు అవ్వడం చాలా కష్టతరం అవుతుంది. థైరాయిడ్ వస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి. థైరాయిడ్ వస్తే చాలా సమస్యలు ఉంటాయి. థైరాయిడ్, షుగర్, బీపీ, క్యాన్సర్. ప్రతి వ్యాధికి ఒక బలం ఉంది, ప్రతి వ్యాధికి ఒక చరిత్ర ఉంది. ప్రతి వ్యాధికి, పేరు పెట్టబడిన ప్రతి రోగానికి, పేరు పెట్టబడిన ప్రతి వ్యాధికి, పేరు పెట్టబడినటువంటి ప్రతి బలహీనతకి, జబ్బుకి దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక బలం ఉంది. దాని బలాన్ని, దాని చరిత్రని నువ్వు వినేటట్టు చెప్తూ ఉంటుంది అది. అయితే ఈ ప్రకృతి సంబంధమైన వాడు అది నీకు చేరవేస్తాడు. బహుశా అది డాక్టర్ కావచ్చు, బహుశా అది ఇరిగింటి వారు, పొరుగింటి వారు కావచ్చు, బహుశా అది నీ స్నేహితుడు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు. ఏమైంది అంటే, ఈ మధ్య కొంచెం నేను వెయిట్ లాస్ అయ్యావా, ఒకసారి వెళ్ళి టెస్టులు చేయించు, టీబీ ఉండొచ్చు, హెచ్ఐవి ఉండొచ్చు. ఓకే, విత్తనాలు నాటుతున్నాడు నీ లోపట. టీబీ గురించి నువ్వు స్టడీ చేయడం మొదలు పెడతావు. క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్ గురించి నువ్వు స్టడీ చేయడం మొదలు పెడతావు. ఏదైనా వేరే జబ్బు ఏమైనా చేసిందేమో, ఏదో జబ్బు చోలింది. మొట్టమొదలు వాడు విత్తనాలను నాటుతుంటాడు. ఆ విత్తనాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతావో, ఆ విత్తనాలను వెతకడం మొదలు పెడతావో, ఆ విత్తనంలో ఏముంది, ఆ విత్తనం వల్ల ఏం కలుగుతుంది, ఆ విత్తనంలో ఏం జరుగుతుంది, దాని లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయా, ఓకే దీని లక్షణం ఇది నాలో ఉందా, దీని లక్షణం ఇది నాలో ఉందా, వెతుకు. అవి లేవా ఉన్నవా కాదు, అవి నీలో బలము కలిగి ప్రారంభమవుతున్నాయి. ఒక మనుష్యుని ద్వారా లోకంలోనికి మరణము ఎలాగూ సంభవించెనో, అలాగే ఒక మనుష్యుని ద్వారా జీవము అలాగునే కలిగెను. ఆమెన్. మనుషుని ద్వారా మరణం కలిగిందా? చెప్పండి, కలిగిందా? ఎక్కడ కలిగింది? ఏదెను వనంలో ఆదాము ద్వారా. వ్యాధులు తెలియవు, బాధలు తెలియవు, చింత తెలియదు, విచారణ తెలియదు, నిరుత్సాహం తెలియదు, నీరసించడం తెలియదు, భయపడటం తెలియదు, కంగారు పడటం తెలియదు. దేవుడి జ్ఞానంతో, దేవుడి ఆత్మతో, దేవుడి మహిమతో ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే అవిధేయత కనపరిచి తను మరణించాడో, ఎప్పుడైతే వద్దన్న పనిచేసి తను చనిపోయాడో, అతని ద్వారా మరణం ప్రారంభమైంది, అతని ద్వారా శ్రమ ప్రారంభమైంది, అతని ద్వారా వ్యాధులు ప్రారంభమయ్యాయి, అతని ద్వారా విచారణ, చింత ప్రారంభమైంది, అతని ద్వారా కొరత ప్రారంభమైంది, అతని ద్వారా లేమి ప్రారంభమైంది. మొదటి ఆదాము ద్వారా ప్రారంభమైంది, అయితే కడపటి ఆదాము ద్వారా ముగించబడింది. ఆ కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన భూమిలోకి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు శరీరధారిగా భూమి మీద జీవించాడు. ఆయన ఆదాము ద్వారా ప్రారంభమైన ప్రతి శాపాన్ని, పాపాన్ని, ముళ్ళును విరిచి తను ముగించి సమాప్తమైనదని చెప్పి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే అపవాది వచ్చి చెప్తాడు, అది అంతా ఇంకా అవ్వలేదు, నీ రోగాలు నీవే, నీ వ్యాధులు నీవే, నీ చింత నీదే, నీ బాధ నీదే. అపవాది వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ అపవాది ఎవరి ద్వారానో, ఎక్కడనో రాడు, గాల్లోంచి రాడు. నీ స్నేహితుల ద్వారా వస్తాడు, నీ బంధువుల ద్వారా వస్తాడు, నీ రక్త సంబంధికుల ద్వారా వస్తాడు, ఇరుగు పొరుగు ద్వారా వస్తాడు, టీవీ ద్వారా వస్తాడు, ఇప్పుడు వచ్చిన ఈ దరిద్రాలు సోషల్ మీడియా ద్వారా వస్తాడు.
కరోనా చంపింది చూసుకుంటే కరోనా కూడా నవ్వుకుంటుంది. నేను చంపింది 10 మందిని అయితే నా పేరు చెప్పి భయంతో వేల మంది చచ్చిపోయారని నవ్వుకుంటుంది అది. కరోనా తెలుసా మీకు ఈ విషయం? కరోనా వ్యాధి చంపింది వెరీ లెస్ పర్సంటేజ్, బట్ ఫియర్తో చనిపోయిన వాళ్ళు వెరీ వెరీ హై పర్సంటేజ్. ఎక్కువ శాతం మంది భయపడి చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు. కరోనా చంపింది వెరీ ఫ్యూ, చాలా తక్కువ కరోనా చంపింది. ఎప్పుడైతే అది ఏం చేయదు అని మొండి ధైర్యానికి వచ్చారో నిజంగా అది ఏం చేయకుండా పోయింది. అంటే దేవుని సంగమా, నీ నమ్మకం మీద వాడు దాడి చేస్తాడు, నీ విశ్వాసం మీద వాడి దాడి చేస్తాడు, నీ గురి లక్ష్యం మీద నీ దాడి చేస్తాడు, నీ రక్షణ మీద వాడు దాడి చేస్తాడు. ఇది నిజమా? ఇది నిజమా? ఏది నిజం? ఇక్కడ ఎవరు అబద్ధం ఆడుతున్నారు? అబద్ధం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? నిజమా అని నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఐ డోంట్ వాంట్ హియర్ యువర్ వాయిస్. ప్రైజ్ ది లార్డ్. నేను నీ వాయిస్, నీ స్వరం వినడానికి సిద్ధంగా లేను, వెళ్ళిపో అని ఒకవేళ అవ్వ గనక మాట్లాడి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, సమస్త మానవ కోటి చరిత్ర వేరేలాగుండేది. కానీ అవ్వ ఆ వాయిస్ వినటానికి సిద్ధపడింది, వినడం మొదలుపెట్టింది. వినుట వలన విశ్వాసము కలుగును అన్న మాట అవ్వ ప్రారంభించేసింది. ఎవరి మాట వినడం ప్రారంభించింది? సర్పము మాట వినడం. సర్పము మాట విన్న తర్వాత సర్పము మాట మీద విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే చెవులతో ఆ మాట విన్నదో ఆ కన్నులతో తోట మధ్యలో ఉన్న పళ్ళను చూడడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఆమె తోట మధ్యలో ఉన్న పళ్ళను మీద దృష్టి పెట్టలేదు, అప్పటి వరకు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఈ చెవుల ద్వారా ఆ సర్పం యొక్క స్వరం వింటుందో, ఈ కన్నులతో పన్నులను చూసింది, ఆ మనసు కోరుకుంది తినాలి అని. దేవుని సంగమా, జీవము గల దేవుడి ఆత్మ గలవాడిగా నేను ఈ మాట మీతో ముక్కచ్చిగా ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ చెవులతో నువ్వు ఏం వింటున్నావో, ఏ కనులతో నువ్వేం చూస్తున్నావో, వాటి ద్వారా నిర్మితమైన ఒక ప్రపంచం నీ లోపట, నీ ఊహల్లో, నీ ఆలోచనలో, నీ మనసులో ఒక ప్రపంచం తయారవుతుంది. ఆ ప్రపంచంలో అపవాది కొన్ని దుర్గములను స్థాపిస్తున్నాడు, కొన్ని వ్యాధులను సృష్టిస్తున్నాడు, కొన్ని భయాలను సృష్టిస్తున్నాడు. అదే భయంకరమైన అపవాది, అబద్ధపు ప్రపంచం, అదే మోసం, అదే చీకటి. అందుకే ఏం వింటున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. 700-800 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు రాగానే ఆయన ముందుకు వచ్చాయి. అయ్యా వచ్చారా మీరు? మీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను మీ గురించి. ఎవరు అంటున్నారో తెలుసా? ఆ మాటలు అన్నట్టుగానే ఆయన ముందుకొచ్చి వాళ్ళ మాటలు, వాటిని చదివి ఇవి నెరవేర్చబడ్డాయి. బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, ఎవరో అరణ్యంలో కేకలు వేస్తున్నారని. యోహాన్ ద్వారా నెరవేర్చబడుతున్నాయి. వీళ్ళ ద్వారా నెరవేర్చబడ్డ కార్యాలు పౌలు రాసిన పత్రికల ద్వారా ఎందుకు నెరవేర్చబడకుండా ఉంటున్నాయి? నా మాటలు మీ చెవులలోకి వెళ్తున్నాయని అనుకుంటున్నాను నేను. పౌలు ద్వారా వచ్చిన సందేశాలు ఎందుకు నెరవేర్చబడడం లేదు మన జీవితాల్లో? పేతురు ద్వారా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ సందేశాలు ఎందుకు నెరవేర్చబడటం లేదు మనలో? బాప్తిజం ఇచ్చే యోహాను సిద్ధపడినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపడినట్లు నీవు నేను సిద్ధంగా లేము. ఆ మాటల్ని పట్టుకొని, ఆ మాటల్ని ధరించి, ఆ మాటల్ని జీర్ణించుకొని, ఆ మాటల్ని హృదయంలో నిలుపుకొని మనం ఆ ప్రార్థన, ఆ మాటల ద్వారా కలిగిన విశ్వాసంతో ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ కార్యాలే మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆయన బాప్తిజం పొందగానే పరిశుద్ధాత్మ ఆయన మీద దిగగానే పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపింపబడుతున్నాడు. ఆయన లోకం వైపు చూడట్లేదు, ఆయన శరీర ఆలోచనతో లేడు, ఆయన బంధువుల గురించి లేదు, ఆయన తల్లిదండ్రులుగా శరీర సంబంధముగా మరియ గురించో యోసేపు గురించో లేరు, ఆయన తర్వాత పుట్టిన తమ్ముళ్ళో చెల్లెల్లో వారి గురించి లేదు, ఆయన ఊరి గురించి లేదు. ఆయనను ఆత్మ నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యంలోకి నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. గలిలయకు నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. సమాజ మందిరంలోకి నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. కానాకు నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు.
నడిపిస్తున్నాడు, గెరేసీనులకు నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, సమరియల ప్రాంతంలోకి నడిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. అయితే ఆయన ఆత్మ చేత నడిపింపబడినప్పుడు ఆయన గురించి ఏదైతే వాగ్దానముగా వాక్కులుగా రాయబడి ఉన్నాయో వాటంతట అవే ఎదురొస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన అధికారంతోనూ ఆత్మతోనూ ఆయన నడిపింపబడుతున్న వాడై ఉన్నాడు. అయితే దేవుని సంగమా, నీకు అధికారం ఇవ్వబడింది, నీకు ఆత్మ ఇవ్వబడింది. అయితే నువ్వు దాన్ని స్వీకరించి, దాన్ని ధరించి, దాన్ని జీర్ణించుకొని, దాన్ని నీ హృదయంలో నిలుపుకొని, దాన్ని ధ్యానిస్తూ నువ్వు నడిచినట్లయితే, హల్లెలూయా, నువ్వు నడిచినట్లయితే నేను దానికి సాక్షి. ఎన్నెన్ని మిరాకిల్స్ చూశానో తెలుసా? లిటరల్గా అన్ని చెప్పలేను నేను మీకు. ఎన్ని చెప్పచ్చు? కొన్నిసార్లు కొన్ని చెప్తుంటే అతిశయం కలుగుతుందేమో. ఎవరైనా పాస్టర్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారే అనిపిస్తుందేమో. అలా అనుకోవచ్చు కొందరి వారి స్థాయి విశ్వాసమును బట్టి. ఎస్, ఎన్నిసార్లు నిజంగా చెప్పాలంటే సమస్య వచ్చిన ప్రతిసారి కొన్ని సందర్భాల్లో నేను ఎగ్జైట్ అయి ఫీల్ అయ్యాను. అంటే నేను ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్, అంటే ఒక రకమైన ఆనందం. అంటే ఇప్పుడు నేను చూడబోతున్నాను నా దేవుడి కార్యాన్ని. హల్లెలూయా. ఒకరోజు ఒక అరణ్యంలో నేను వెళ్తున్నాను. రాత్రి 11-12 ప్రాంతం అవుతుంది. వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉన్నప్పుడు నా బైక్కు ఉన్నటువంటి లైట్ ఆరిపోయింది. హెడ్ లైట్ ఆరిపోయింది. సడన్గా హెడ్ లైట్ ఆగిపోయింది. కానీ నేను అది క్లుప్తంగా ఎక్కువ సమయం పోగొట్టదలుచుకోలేదు చెప్పి, ప్రార్థన చేసిన వెంటనే లైట్ వెలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసిన వెంటనే లైట్ వెలిగింది. నిజానికి నేను నమ్మలేదు ఆ రాత్రి. అంటే అడగడం అయితే ఎలా అడిగానంటే, బండి అక్కడ పెట్టేసి, ప్రభువా, తొలి దినాలు అవి, ప్రభుతో నడుస్తున్న తొలి దినాలు, నీ గురించి బైబిల్లో రాయబడింది కదా, నేను నమ్మిన వారికి రాత్రి పగలనేది లేదు, మొత్తం వెలిగే అన్నావు కదా, ఇప్పుడు నాకు వెలుగు కావాలి, నువ్వు ఈ లైట్ని వెలిగిస్తావా, వేరే ఒక లైట్ని పంపిస్తావా అని బండి అక్కడ రోడ్డు మీద స్టాప్ చేసి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళి మరలా ఆ బైక్ స్టార్ట్ చేశాను. స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసా, లైట్ వెలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరుగు ఇంటికి వెళ్ళిపోయి మధ్యరాత్రి అయింది. బండి అక్కడ పెడేసి పడుకున్నాను. ప్రొద్దున లేసి అనుకుంటున్నాను, అది నిజంగా ఆరిపోయి వెలిగిందా, కార్బన్ వచ్చిందేమో అని వెళ్ళి చూస్తే ఆ బల్బుకు ఫిల్మెంట్ లేదు, ఆన్ చేస్తే వెలగడం లేదు. కానీ రాత్రి వెలిగింది. ఆ ఒక్కటి కాదు, ఒక సందర్భం కాదు, ఎన్నో సందర్భాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో ఒక గుడ్డివాడిగా నమ్మినప్పుడు, ఒక పిచ్చివాడిగా నమ్మినప్పుడు, ఒక అమాయకుడిలాగా ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని కార్యాలు. ఒక పూట ఆహారం కొరకు ఒకరోజు నేను చక్కగా బ్యాచులర్, ఇంకా అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నాన్ వెజ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను, తినడానికని ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నాను. నాకు లెమన్ ఉంటేనే నాన్ వెజ్ తింటాను నేను. అప్పట్లో నాకు అది ఖచ్చితమైన అలవాటుగా ఉంది. లెమన్ లేదు తినటానికి, లెమన్ లేదని నేను మర్చిపోయానే, నిమ్మకాయ లేదే, ఎలా అని అనుకొని, సర్లే ఇక ఇప్పుడు పరిస్థితి ఇక ఇంకేం చేస్తాం అని చెప్పేసి అని కూర్చొని ప్లేట్ పెట్టుకొని అన్నము కూర వడ్డించుకొని అలా కూర్చున్నాను. నా క్లినిక్ ఉంటుంది, క్లినిక్ వెనకనే, క్లినిక్లో నుంచి గుమ్మంతో నా రెసిడెన్సీ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వడ్డించుకొని కూర్చొని నేను తింటున్నాను. అయితే గుమ్మంలోంచి నేను ఇలా వంగి చూస్తే నా క్లినిక్ షట్టరు ఓపెన్ అంతా కనపడతాయి అనమాట, ఎవరు వస్తున్నారని. కూర్చొని తింటున్నాను. ఇంకా భోంచేద్దాం, ఇంకా కలుపుదాం అనే సమయానికి బయట నుంచి ఒక్క కేక, డాక్టర్ సాబ్ అని గట్టిగా. ఏంటి అని ఇట్లా వంగి చూసేసరికి మొత్తం నిమ్మకాయలు పడిపోయినాయి మీద. పళ్ళెం చుట్టూ నిమ్మకాయలు, అటు గచ్చులోకి వెళ్ళిపోయినాయి, ఇటు స్టవ్ చుట్టూ అన్ని నిమ్మకాయలు. ఏంది ఇది, నా మీద కొన్ని, అక్కడ కొన్ని, పళ్ళెంలో ఏంది. బయటికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు.
ఏదైతే అయింది, మనకు నిమ్మకాయ కావాలి, వచ్చింది, కట్ చేసుకున్నాను, తిన్నాను, అయిపోయింది. సాయంత్రం ఒక సోదరుడు వచ్చాడు. అతను ఎవరో నాకు తెలీదు. వచ్చి, సార్ నిమ్మకాయలు బాగున్నాయా అన్నాడు. నిమ్మకాయలు బాగున్నాయా, నువ్వేనా వేసింది మధ్యాహ్నం అంటే, నేనే. ఎందుకు వేసావు అంటే, ఎందుకు వేసానంటే నేను అడవికి వెళ్ళాను నా పశువులను తీసుకొని, అక్కడ ఒక చెట్టు బాగా కాసిందయ్యా, అన్నీ తెంపుకొని పెట్టుకున్నాను. కానీ తీరా ఇక్కడ దగ్గర దాకా వచ్చేటప్పుడు నాకు అనిపించింది, నేను తీసుకెళ్ళి ఏం చేయాలా నాకు అర్థం కాల. నువ్వైతే కనీసం మందులల్లో ఇళ్ళన్నా కలుపుకుంటావేమో అని విసిరేసానయ్యా అన్నాడు. ఎవడైనా నిమ్మకాయలను మందుల్లో కలిపి తయారు చేసే డాక్టర్లు ఉన్నారా ఇప్పట్లో? వాడు పిచ్చా, వాడు వెర్రా, నా దేవుడు గొప్పతనమా? హల్లెలూయా. ఒకరోజు క్లినిక్లో కూర్చున్నాను, మంచిగా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ తినాలని ఉంది. ఇవన్నీ పెళ్లి కాకముందు సంఘటనలు, పెళ్ళైన తర్వాత కూడా ఉన్నాయి, లేవనుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు బిర్యానీ తినాలని యేసయ్యా అని అడిగితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నిజంగా మీరు నమ్మండి, నా నమ్మకం, నా విశ్వాసం ఇదే. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఆమెన్. నేను ఒక గుడ్డివాడిని, నా కన్నులు నీవై ఉన్నావు. హల్లెలూయా. ఇది నా ప్రార్థన, ఇది నా మాట, నా ఊతపదం. ప్రార్థన చేసుకున్నాను 12 గంటల ప్రాంతంలో. ప్రభా నాకు మంచిగా బిర్యానీ తినాలని ఆశగా ఉంది యేసయ్యా. 1 గంట అవుతుంది. 2-3 షాపులు అవతల ఒక ఆయన ఉంటాడు, వచ్చాడు. ఏం చేస్తున్నావు సార్ అని. చెప్పు. రా అన్నాడు, వెళ్దాం. ఎక్కడికి? రా వెళ్దాం. ఎక్కడికి? మొన్న మా అన్న కూతురు బర్త్డేకి రమ్మంటే వచ్చావాను అంటే, రాలేదు అంటే, మరి రాలేదు కదా, మరి ఇవాళ నువ్వు తినబోతున్నావు భోజనం, ఇవాళకి వెళ్తున్నాం, మనం హోటల్కి వెళ్దాం పదా. ఇప్పుడు ఎందుకో, నాకు వేరే పనులు ఉన్నాయి అంటే, లేదు ఒప్పుకునేది లేదు. నన్ను తీసుకెళ్ళాడు, ఏనుగులాగా ఉంటాడు, బండి మీద కూర్చోబెట్టుకున్నాడు, తీసుకెళ్ళి బిర్యానీ పెట్టి ఇచ్చేసాడు. నేను తినలేక కొనలేక కాదు, నాకు అడగడం అలవాటు, ఆయనను అడగడం పొందడం నాకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. బట్టల కోసం ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. మీకు తెలుసా, ప్రభా నాకు మంచి బట్టలు కావాలి యేసయ్యా, మంచి చొక్కాలు కావాలి ప్రభా, మంచి షర్ట్స్ కావాలి ప్రభా, మంచి బట్ట. నేను కొనలేనా? ఆ సామర్థ్యం నాకు లేదా అంటే, ఏ సామర్థ్యమైనా ఇచ్చింది యేసే, కానీ అడిగి పొందుటలో ఆశీర్వాదమే వేరు. ఆమేన్. నేనే కొనగలను అంటే అది అధికారం. నా దగ్గర లేదు, అది నేను నా యేసేకి అప్పగించాను. ఆమేన్. నా దగ్గర ఉన్న డబ్బుకు నేను జవాబుదారిని, ఆయనకు అప్పగించాలి లెక్కంతా. నేను కొనే ప్రతి వస్తువుకు నేను జవాబుదారిని, ఆయనకు చెప్పాలి నేను లెక్కంతా. నేను మాట్లాడే ప్రతి మాటకు నేను జవాబుదారిని, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నేను ప్రభా నేను ఈ వ్యక్తితో ఇలా తొందరపడి మాట్లాడాను, ప్రభా ఈ వ్యక్తితో నేను తొందరపడి చేతులు కలిపాను, ప్రభా ఈ వ్యక్తితో తొందరపడి నేను ఆ గంట సేపు అతనితో గడిపాను, అయ్యా నన్ను క్షమించు, నేను తిరిగి మరలా అలాంటి పనులు చేయను, ఆ వ్యక్తిని నేను నిరాకరించాను, ఈ వ్యక్తిని తృణీకరించాను, ఈ వ్యక్తితో కలిసి సహవాసం చేస్తాను, ఇందుకు నన్ను మన్నించు. ఇలాగ నేను జవాబు చెప్పుకోవాలి. అయితే నాకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన నాయకుడై ఉన్నాడు, ఆయన పనిచేయువాడై ఉన్నాడు, ఆయన మాట్లాడువాడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన నోటి మాటలు నెరవేర్చబడుతున్నాయి. ఇప్పటికీ ఈ రోజుకు నెరవేర్చబడు మాటలై ఉన్నాయి. ఆయన పలికే ప్రతి మాట నెరవేర్చబడేది. ఆయన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పలికిన మాటలు నెరవేర్చబడాయి, కొత్త నిబంధన గ్రంథంలో పలికినవి నెరవేర్చబడాయి. ఆయన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా పలకబడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అయితే మనం చూస్తున్నాము, ఆయన అక్కడ పత్రికల ద్వారా చెప్తున్నాడు, మీరు ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందితిరి. నేను ఆ మాటను తీసుకుంటున్నాను ప్రభువా, నేను ఆ మాటను పొందుకుంటున్నాను. ఆ మాట నాలో నిలిచి ఉంది, నేను ఆ మాటతో నింపబడి ఉన్నాను. ఆ మాట నాలో నెరవేర్చు యేసు, ఆ మాట నాలో నెరవేర్చు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు ఎన్నో రోజు? 33వ రోజు. నేను నమ్ముతున్నాను మీ అందరికంటే నేనే ఎనర్జీగా ఉన్నాను. హల్లెలూయా. నేను నిజమే మాట్లాడుతున్నాను కదా. ఆరాధన చేస్తున్నప్పుడు నా కాళ్ళు పైకి ఎగిరాయి, గంతులు వేస్తున్నా నేను. నా కాళ్ళు పైకి ఎగిరి కింద తగులుతుంటే, దేవా ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను గ్రహించలేడు, వివేచించలేడు. కానీ ఆత్మ సంబంధమైన మనుషుడు ఎవరి చేత వివేచింపబడడు. ఆమెను చెప్పండి. ఎవరి చేత వివేచింపబడడు.
శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. అయితే నేను ఆత్మ మూలముగా జన్మించిన వాడను. శరీరం బలహీనము, ఆత్మ జీవింపజేయుచున్నది. శరీరము బలహీనము, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేయుచున్నది, ఆత్మ శక్తి కలిగినది, ఆత్మ బలము కలిగినది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నా ఆత్మ గలవాడు నావాడు, నా ఆత్మ చేత నడిపింపబడిన వారందరూ నా కుమారులు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. 1 యోహాను 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు. లోక సంబంధులలాగా మాట్లాడతారంట. లోక సంబంధులలాగా మాట్లాడతారట. వాళ్ళు లోకము వారి మాట వింటుంది, వారు లోక సంబంధులు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. మీరు లోక సంబంధులు కారు, మీరు దేవుని సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. అయితే నాలో ఉన్నవాడు లోకమును జయించినవాడు కనుక నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. నాలో ఉన్నవాడు లోకమును జయించి ఉన్నాడు గనక నేను లోకమును జయించి ఉన్నాను. అయితే నేను నా మీద ఆధారపడి జీవించడం లేదు, కానీ నాలో ఉన్నవాడి మీద ఆధారపడి నేను జీవిస్తున్నాను గనుక మీరు లోక సంబంధులలాగా ఆలోచించొద్దు, లోక సంబంధులలాగా మాట్లాడొద్దు. లోక సంబంధులు ఏం మాట్లాడతారయ్యా? వాళ్ళు శరీరమును ఆస్పాదముగా చేసుకొని మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. వారు దేన్ని ఆస్పాదంగా? శరీరమును ఆస్పాదం చేసుకొని మాట్లాడతారు. వారు పరిస్థితులను ఆధారం చేసుకొని మాట్లాడతారు. వారు మనుషుల స్థితిగతులను ఆధారం చేసుకొని మాట్లాడతారు. కానీ ఆత్మ సంబంధులు దేవుణ్ణి ఆధారం చేసుకొని మాట్లాడతారు. ఆమేన్. వాళ్ళు ఆత్మ సంబంధులు దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకొని మాట్లాడతారు. శరీర సంబంధులు అంటారు, శారీర సంబంధమైనటువంటి వ్యాధుల గురించే మాట్లాడతారు. నీకు అర్థం అవ్వట్లేదు. షుగర్ అంటే ఎలా ఉంటుందో, షుగర్ వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. బీపీ వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. థైరాయిడ్ వస్తే ఎలా ఉంటుందో తెలియట్లేదు. వాడు థైరాయిడ్ గురించి చెప్పాలనుకుంటాడు. నేను వినదలుచుకోలేదు నీ గురించి. ఐ డోంట్ వాంట్ యువర్ వాయిస్, ఐ డోంట్ వాంట్ హియర్. అంతేనా? నేను నీ స్వరాన్ని, నీ మాటల్ని నేను వినటానికి సిద్ధంగా లేను. నేను వినదలుచుకోలేదు. నేను వింటున్నాను నా దేవుని స్వరము. ఆయన అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరిచి ఉన్నాను, నీ వ్యాధిని నా గాయముల్లో వహించేశాను, నీ పేదరికాన్ని నేను తీసుకున్నాను, నీ అవమానమును నేను తీసుకున్నాను, నీ నిందలని నేను తీసుకున్నాను, నీ దారిద్రాన్ని నేను తీసుకున్నాను. నేను నిన్ను నెమ్మదిపరచడానికి, నేను నిన్ను సమాధానపరచడానికి, నేను నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించడానికి, నిన్ను ధనవంతుడు చేయడానికి నేను దారిద్ర్యం తీసుకున్నాను. నిన్ను స్వస్థపరచడానికి నేను వ్యాధిగ్రస్తుడిగా నేను గాయాలను తీసుకున్నాను. నిన్ను గనుడుగా ఎంచడానికి నేను దీనుడిగా మారాను. నిన్ను ఉన్నతమైన స్థలములలో కూర్చోబెట్టడానికి నన్ను నేను రిక్తుడిగా చేసుకొని నేల మట్టుకు తగ్గించుకున్నాను. దేవుని బిడ్డ, నీ ప్రభువు నీతో చెప్పే మాట. అపవాది అంటాడు, అదేది నిజం కాదు, అదేది నమ్మాల్సిన పని లేదు, అదే ఇది ఇదే, అదే ఇది ఇదే, అదే ఇది ఇదే. మనము పరిపూర్ణులము కాకుండానట్లు వాడు పనిచేస్తుంటాడు. కానీ మనము పరిపూర్ణులముగా అయి ఉన్నామని మాట్లాడాలి. ఆమేన్. నువ్వు పరిశుద్ధురాలు ఏంటి? ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా అంటే, నేను నా క్రియలను బట్టి పరిశుద్ధురాలని కాదు,
నా క్రియలను బట్టి పరిశుద్ధుని కాదు, నా క్రీస్తుని బట్టి నేను పరిశుద్ధురాలనై ఉన్నాను. ఆమేన్. నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధుడను. నాకు తగనిది నేను చెయ్యను. ఏం పర్లేదు, ఇంతకుముందు ఎన్నోసార్లు చేసావు ఈ పని తెలుసా. ఇంతకన్నా చండాలమైన పనులు చేసిందాని నువ్వు. ఇది చేస్తే తప్పేంటి, ఇది పెద్ద విషయం కాదు. పైగా ఇప్పుడు నీకు అవకాశం లేదు, నీకు సౌకర్యం లేదు. నువ్వు ఎలాగైనా చేయాల్సిందే, నువ్వు ఎలాగైనా చూడాల్సిందే, ఎలాగైనా అక్కడికి వెళ్ళాల్సిందే. నాకు అవసరము లేదు గాక లేదు. నా ప్రాణం పోతే పోని, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా తప్ప నేను మాత్రం కిందకు దిగను. నన్ను ప్రభు పైకి మాత్రమే రమ్మంటున్నాడు. ఆమేన్. కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ. పైకి రమ్ము, పైకి రమ్ము, పైకి రమ్ము. ఆయన పైకి రమ్మంటున్నాడే కానీ క్రిందకు దిగు అని ఆయన చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది గట్టిగా పట్టుకోండి. ఆమేన్. నువ్వేది నమ్ముతున్నావో, ఏ అతి పరిశుద్ధమైన దానిని నువ్వు నమ్మావో, ఏ అతి పరిశుద్ధమైన దానిని నువ్వు తింటున్నావో, ఏ అతి పరిశుద్ధమైన వాడిని వెంబడిస్తున్నావో, అది కాస్త నువ్వు గట్టిగా వదులుగా కాదు, విడిచిపెడతానేమో అన్నట్టు కాదు, అయ్యా నాకు భయం అవుతుంది ఏమవుతుంది అన్నట్టు కాదు. ఏదైతే అయింది నేను విడువను ప్రభువా. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, పెనుగులాడుతున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ. ఎవరైనా గట్టిగా పట్టుకో. అతి పరిశుద్ధమైన దాని మీద మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన ఏమని ప్రార్థన? ఏమైనా చేయగల దేవుడు నా దేవుడు. ఆమేన్. ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. బీపీ తీసేస్తాడా? షుగర్ తీసేస్తాడా? క్యాన్సర్ తీసేస్తాడా? జబ్బులు తీసేస్తాడా? గడ్డలు తీసేస్తాడా? గర్భఫలం ఇవ్వగలడా? అంటే మరణించిన వారిని సైతం లేపగలడు. ఒకవేళ నాకు మరణమని చెప్పగలిగితే, నిర్ణయించగలిగితే దాన్ని మార్చగల దేవుడు నా దేవుడు. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి. ఆమేన్. అంటే ఆయన చిత్తం ఉండాలి మనం అడిగే దాంట్లో. మనం ప్రార్థన చేస్తామే, ఆత్మలో ప్రార్థన చేస్తామే, భాషల్లో ప్రార్థన చేస్తామే, సంఘంలో ప్రార్థన చేస్తామే, ఏకాంతంగా ప్రార్థన చేస్తామే, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తామే. ఆయన చిత్తం ఉండాలి ప్రార్థనలో. ఆయన విల్లి కనపడాలి. దురాశలతో ప్రార్థన కాదు, శరీర సంబంధమైన ఆలోచనలతో ప్రార్థన కాదు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు ప్రార్థన కాదు. అయితే ఆ ప్రార్థన ఆయన అంగీకరించినదై ఉండాలి. అది నిశ్చయముగా అది నెరవేర్చువాడై ఉన్నాడట, ఆలకించువాడై ఉన్నాడట. హిజ్కియా, నీ ఇంటిని చక్కబెట్టుకో. హిజ్కియానేనా? ఎవరు? నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ సమయం అయిపోయింది అని అంటే అతను వెళ్ళి గోడలో తలపెట్టి ప్రభువా అని ఏడ్చాడు. మారలా ప్రవక్తకు దేవుడు వాక్కొచ్చింది, నేను ఆయన ఏడుపు చూస్తున్నాను, ఆయన ప్రార్థన వింటున్నాను, ఇంకొక 15 సంవత్సరాలు ఓకే చెప్పేసి. ప్రవక్త వచ్చి ప్రభువుని ఏడుపు చూశాడు, నీకు ఒక 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వేం నమ్ముతున్నావో గట్టిగా నమ్మాలి, ఏం పట్టుకున్నావో గట్టిగా పట్టుకోవాలి. ప్రభువు మీద ఆనుకొని జీవించాలి, ప్రభువు మీద ఆనుకొని జీవించాలి, ప్రభువు మీద ఆనుకొని జీవించాలి. ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలగజేయుచున్నారు. స్వస్థత లేదు. ప్రకృతి సంబంధులు ఈ మనుషులకందరికీ ప్రాప్తించినట్టే మనకు ప్రాప్తిస్తుంది. ప్రకృతి సంబంధులు
ప్రకృతి సంబంధులు. జీవము గల దేవుడి మాటలు నిజము. జీవము గల దేవుడి స్వరము నిజము. ప్రకృతి సంబంధులు ప్రవచనాలు లేవు, ప్రకృతి సంబంధులు స్వస్థతలు లేవు, ప్రకృతి సంబంధులు భాషలు లేవు, ప్రకృతి సంబంధులు. ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా ఏమి మాట్లాడు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు చదువుకోవాలంతే. ప్రకృతి సంబంధులు విభేదాలు సృష్టిస్తారు. అయితే మీరు ఆత్మ సంబంధులు, మీరు గట్టిగా పట్టుకోండి. ఏదైతే మీరు పట్టుకున్న పరిశుద్ధమైన దానిని నమ్ముకొని ఉన్నారో మీరు ఆత్మలో ప్రార్థన బలముగా చేయండి. ఎందుకంటే మీరు ఆయనని నమ్మిన నమ్మకము ద్వారా ఆయన మీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు పిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసం నందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందిరని నాకు తెలియను. అంటే పౌలు అంటున్నాడు, నాకు వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండటం నాకు చాలా సంతోషం, కానీ ఇంకా నేను ఉండాల్సి ఉంది మీకోసం. ఆయన మరణమును ముందు చూసినవాడు, ఆయన ఎలా చనిపోబోతున్నాడో, ఈ శరీరము ఎలా ఆయన ఈ లోకంలో ఎలా ముగించబడుతుందో యాత్ర ఆయన చూసినవాడు. ఆయన 3వ ఆకాశంలోకి ఎక్కిపోయి వచ్చినవాడు. ఆయన పరదేశంలోకి వెళ్ళి వచ్చినవాడు. ఆయన అంటున్నాడు, చూడండి ఎంత 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 బలమైన విశ్వాసం ఆయనది, ఎంత లోతైన విశ్వాసం ఆయనది. ఆయన ఇంకా ఉండవలసిన అవసరం ఉంది మీ కొరకు అంటున్నాడు ఆయన. కొందరికి నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు అన్నట్టుగా బతుకుతుంటారు. కొందరికి నువ్వు ఎంతకాలం బతుకుతావు అంటే వాళ్ళ గురించి ఏమి అర్థం కూడా కాదు, భయంతో బ్రతుకుతుంటారు. నా దగ్గరికి కొందరు వస్తూ ఉంటారు, కొంచెం బీపీ ఎక్కువ అయితే పరుగున వస్తుంటారు, కొంచెం ఏదో తేడా అనిపిస్తే పరుగున వస్తుంటారు. అయితే నేను అంటాను, ఏం కాదండి, మీరు ఎందుకు భయపడతారు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళు మాత్రం అసలు మొన్న ఇలాగే అండి, మా పక్కింట్లో ఒక ఆయన బీపీ ఎక్కువ చనిపోయాడు, నాకు కూడా ఈ మధ్య బీపీ ఎక్కువ అవుతుంది, నాకు భయం వేస్తుందండి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు. హే ఒక్క మాట చెప్పనా దేవుడి సంగమా, నువ్వు ఎలా మాట్లాడో తెలుసా? నా కార్యములు ముగించే వరకు, చెప్పండి నానుడితో, నా కార్యములు ముగించే వరకు, నా సమయము వచ్చే వరకు నేను మరణించను. ఆమేన్. దట్స్ ఇట్. నేను చనిపోను. నా పనులు అయిపోవాలి, నా పనులు కంప్లీట్ అయిన తర్వాత నేను చనిపోతాను. అది కూడా చనిపోవడం, ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అంతే. ఆల్రెడీ నేను చనిపోయాను క్రీస్తు సిలువలో, అయితే ఇప్పుడు జీవిస్తున్న జీవితం క్రీస్తుది. అయితే ఇప్పుడు నేను అంటాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తులో జీవిస్తున్నాను. ఆమేన్. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. అయితే నేను మరణించుట అంటే అది ఆ సమయం రావాలి. ఆ సమయానికి ముందు హఠాత్ మరణం, ఇంకొకటి అవన్నీ లేవు, అవి రాయబడలేదు నా విషయంలో. నేను క్లియర్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది నీ విశ్వాసం కావాలి, ఇది నువ్వు మాట్లాడాలి. భయము అనే దానికి నీ లైఫ్లో చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిరికితనము గల ఆత్మ మనము పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. పిరికితనము గల ఆత్మ మనం పొందలేదు. నేను కొన్నిసార్లు కొన్ని దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు, ఎవరు నీ పేరేంటి అంటే, నేను స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని చెప్పింది ఆ దయ్యం. నేను పిరికితనము గల ఆత్మను. ఏం చేసావు ఈమెనంటే, ఈమెను పట్టుకున్న దగ్గర నుంచి ఈమెను పిచ్చిదాన్ని చేసి నేను ఒక రూమ్ వరకే పరిమితం చేశాను. బయటకు వచ్చి ఎవరితో మాట్లాడనివ్వను, భయం. కాలేజీకి వెళ్ళనివ్వను, భయం. స్కూల్కి వెళ్ళనివ్వను, భయం. పిరికి తీసుకొచ్చారు ఈమెకు పిరికితనం. ఎందుకు? డెంటల్ కాలేజ్ డాక్టర్గా 2వ సంవత్సరం చదువుతున్న ఆమెను తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తే ఆ దయ్యం ఏంటంట, పిరికితనము గల ఆత్మ అంట, ఫియర్ ఆఫ్ స్పిరిట్ అంటది. పిరికితనము అనేది ఒక దయ్యం, మొండితనం అనేది ఒక దయ్యం, తిరుగుబాటుతనం అనేది ఒక దయ్యం, అబద్ధాలు అనేది ఒక దయ్యం, వ్యభిచారం అనేది ఒక దయ్యం. ఇవన్నీ దయ్యాలు, ఇవన్నీ అనుచరులు. మోహపు ఆత్మ, కర్ణపిశాచి, ఈ పిశాచి, ఆ పిశాచి. అబద్ధానికి జనకుడు ఎవడు?
అపవాదికి కుమారులలో ఒక కుమారుడెవడు? అబద్ధం. అంటే వీడు ఒక ఆత్మ. కొందరి నోట్లో ఎలా ఉంటాడో తెలుసా? టప 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 అలా ఆడుతుంటాడు నోట్లో, ఆ పెదవుల్లో. ఎలా ఉన్నారు ఆ మాట కూడా అబద్ధమే. ఎటు వెళ్తున్నారు? అది అబద్ధమే. తిన్నారా లేదా? అది అబద్ధమే. అరే ఏంటిది? ఎన్ని అబద్ధాలు వస్తున్నాయి? అబద్ధాలే వస్తాయి. ఎందుకంటే వారి నాలుకలో ఆ పెదవుల మధ్యలో ఉంటాడు వాడు. చెప్పాలా వద్దా, అవసరం ఉందా, ఏం ఉండవు. ఎక్కడున్నారు? ఒక అబద్ధం. ఎప్పుడు వస్తారు? మరొక అబద్ధం. ఏం చేస్తున్నా? అది ఇంకో అబద్ధం. ఒక మాట చెప్పిన దేవుని బిడ్డ, నేను అందుకే అంటాను, దేవుని బిడ్డలైన వారికి ఎవరికైనా నేను ఒక మాట చెప్తాను. నీవు ఎవరైనా నీకు ఫోన్ చేసి అడిగితే ఎక్కడున్నావు అని అడిగితే చెప్పగలిగిన చోట నువ్వు ఉండాలి. ఆమెన్. ఎవరితో ఉన్నావు అని అడిగితే చెప్పగలిగిన వారితో ఉండాలి నువ్వు. ఆమెన్. ఏం చేస్తున్నావు అని అడిగితే చెప్పగలిగిన పని నువ్వు చేయాలి. ఇవి నా సీక్రెట్స్, నేను మీకు చెప్తున్నా. హల్లెలూయా. దిస్ ఈజ్ మై సీక్రెట్స్. ఎక్కడున్నావు? చెప్పగలిగే చోట. ఎవరితో ఉన్నావు? చెప్పగలిగే వారితో. ఏం చేస్తున్నావు? చెప్పగలిగే పని చేస్తున్నావు. ఎవరితో? అమ్మతో, భార్యతో, పిల్లలతో, ఎవరితోనైనా. నో సీక్రెట్, నో కాంప్రమైజ్. హల్లెలూయా. సీక్రెట్ ఉంటే ఏం చేయాలి? కాంప్రమైజ్ కావాలి. దాని కొరకు ఇంకొక మాట, దాని కొరకు ఇంకొక మాట. ఒక అబద్ధం 100 అబద్ధాలను ఆడిస్తుంది. వాడు అబద్ధానికి జనకుడు. వాడి మాటలకు చోటే లేదంతే. 2 కొరింథీ 4వ అధ్యాయం. ఎంత గొప్ప విశ్వాసం పౌలు గారిది. నేను వెళ్ళాల్సి నాకు ఇష్టమే, కానీ మీ కొరకు నేను ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటున్నాను, ఉండాల్సిన అవసరం ఉంది. 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం నుంచి నాన్న. విశ్వసించితిని గనుక మాట్లాడుతున్నా. ఆగండి ఒక్క నిమిషం. ఏమంటున్నాడు? విశ్వసించితిని గనుక మాట్లాడుతున్నా. హలో, ఆగండి ఒక్కసారి. నా వైపు చూడండి అందరూ. విశ్వసించితిని గనక అంటే నేనేమంటున్నానో తెలుసా? నేను మాట్లాడవలసి వస్తే నా ప్రభు గురించి మాట్లాడాలి. ఆమెన్. నేను వినవలసి వస్తే నా ప్రభు గురించి వినాలి. నేను చూడవలసి వస్తే ఆయన కార్యాలు నేను నా కన్నులు చూడాలి. ఆమెన్. ఈయన మహానుభావుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు. విశ్వసించితిని గనుక మాట్లాడిన అంటే, హే పౌలు గారు, మీరు నమ్మని మాటలు మాట్లాడరా? నమ్మని వాటి గురించి మాట్లాడరా అంటే మాట్లాడాయన. నమ్మని వాటి గురించి అయినా మాట్లాడడు. వ్యర్థమైన మాటలు ఉండవు. అటువంటి వాటికి సమయం ఇయ్యడు, చోటు ఇయ్యడు, వాళ్ళతో కూర్చోడు, కాలక్షేపం చేయడైనా. నేను విశ్వసించితిని కనుక మాట్లాడి తిని. చదువున్నాను. నేను విశ్వసించింది కనుక మాట్లాడుతున్నా రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. ఆమేన్. ఏ ఆత్మనంట? అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. ఆమేన్. యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టేదని ఎరిగి మేము విశ్వసించున్నామని గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదిన నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక. ఆమేన్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఆమేన్. దృశ్యమైనవేంటి? శరీరం. దృశ్యమైనవేంటి? అప్పులు. దృశ్యమైనవేంటివి? రోగాలు. దృశ్యమైనవేంటివి? డాక్టర్ చెప్పే కబుర్లు. దృశ్యమైనవేంటి? ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే గాసిప్స్. ఇదైతే ఇలా అవుతుంది, అదైతే అలా అవుతుంది. ఇదైతే ఇలా అవుతుంది, అదైతే అలా అవుతుంది. ఇక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, అక్కడికి వెళ్తే అలా జరుగుతుంది. ఇవన్నీ దృశ్యమైన వారు చేస్తున్నమాట. అదృశ్యమైన వాటిని నిదానించి చూచువారము. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఏలయనగా 18వ వచనం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. మోషే కూడా అదృశ్యమైన దేవుడిని వాడిని చూచి నమ్మాడుట. ఆమేన్. అదృశ్యమైన దేవుణ్ణి చూశాడంట ఆయన. హల్లెలూయా. ప్రవక్తలలో ఒక ప్రవక్త మోషే, ప్రవక్త కన్నా మించిన ప్రవక్త. ఆమేన్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రవక్తలలో ఒక ప్రవక్త,
మోషే. ప్రవక్తలలో ప్రవక్త కన్నా మించిన వాడు మోషే. అది ప్రభువే ఇస్తాడు సాక్ష్యం. ప్రభు అంటాడు, మీలో ప్రవక్త ఉంటే నేను కలలో మీకు దర్శనమిచ్చి మాట్లాడతాను. మిరియాముతో అహరోనుతో అంటాడు, నా మోషే అలాంటి వాడు కాడు, అతడు నా ముఖాన్ని నిదానించి చూచువాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రవక్త, కానీ ప్రవక్తలలో అతడు ప్రత్యేకమైన ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అందుకే అతడు అదృశ్యమైన దేవుణ్ణి ఆ కాలంలో చూచి నమ్మాడు. ఆయన నిదానించి చూశాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని బట్టి కాదు. బాహ్య పురుషుడు కృషించవచ్చు. ఓహో 70 ఏళ్ళు వచ్చాయి, కొంచెం డల్గానే ఉంటుంది శరీరం. 20 ఏళ్ళు అలా పరిగెడతారా? 60 ఏళ్ళు వచ్చాయి, మార్పు వస్తుంది, పర్వాలేదు. కానీ నా లోపల ఆత్మ ఎలా ఉందో తెలుసా? 32, 33.5 ఏళ్ళ యేసయ్య ఆత్మలాగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. 20 ఏళ్ళ వయసున్న 33.5 ఏళ్ళ పరిశుద్ధ ఆత్మ, యేసయ్య ఆత్మ ఎలా ఉందో, యేసయ్య ఎలా ఉన్నాడు అలా ఉంది నాకంతే. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఎలాగ యవ్వనుడో, యేసయ్య ఎలా బలవంతుడో, యేసయ్య ఎలా రోషము గలవాడో, యేసయ్య ఎలా శక్తిమంతుడో, యేసయ్య ఎలా ఉన్నాడో, ఆయన ఆత్మ నాలో అలాగనే ఉన్నాడు. నేను అలాగనే అంతరంగ పురుషునితో నేను ఉన్నాను. నిత్యము నూతన పరచబడుతూ, నిత్యము నూతన విశ్వాసం కలుగుతూ, భయపడక, బెదరక, శారీర సంగతులు వినక, శారీర సంగతులు మాట్లాడక, శారీర సంబంధి సందేశాలు వినక, మాట్లాడక, సంభాషించక, వాటి యందు మనసుంచక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను ఎరగడు, ఆత్మ సంగతులను నమ్మడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను నమ్మడు, ఎరగడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులు గలవాడిని వివేచించలేడు. ఈ లోక సంబంధి అయిన వాడు లోక సంబంధియే, పరసంబంధి అయిన వాడు పరసంబంధియే. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. శరీరం ద్వారా పుట్టినవాడు శరీర సంబంధియే, ఆత్మ ద్వారా పుట్టినవాడు ఆత్మ సంబంధియే. బైబిల్ సెలవిస్తుంది, నాన్న దేవుని బిడ్డ, మీరు ఆత్మ మూలముగా జన్మించిన వారై ఉన్నారు. మీరు ఆత్మ మూలముగా జన్మించిన వారై ఉన్నారు. మీరు క్రీస్తు అనే ఆయన బీజము మూలముగా జన్మించిన వారై ఉన్నారు. ప్రకృతి సంబంధముగా శరీర సంబంధముగా జన్మించిన మీరు మరణించారు, మీరు మృతి పొందినారు, మీరు క్రీస్తు శిలువలో మృతి పొందినారు. అయితే పరిశుద్ధాత్మ ఆయన బాప్తిజంలో మీరు తిరిగి జన్మించారు. అందుకే మీరు నూతనముగా జన్మించి ఉన్నారని సాక్ష్యం ఇస్తుంది బైబిల్ మీతో నాతో. మీరు నూతనముగా జన్మించారు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే తప్ప దేవుని రాజ్యం చూడలేడని బైబిల్ సెలవిస్తుంది. మీరు మరలా జన్మించారు. ఒకడు కొత్తగా జన్మించాడు, అది నువ్వే. నేను ఆత్మ మూలముగా జన్మించాను, నేను శరీర మూలముగా లేను, నేను ఆత్మ మూలముగా ఉన్నాను. నేను ప్రకృతి మూలముగా లేను, నేను ఆత్మ మూలముగా ఉన్నాను. అయితే ఆత్మ మూలముగా ఉన్న ప్రతి వాగ్దానము నా ఎడల నెరవేర్చబడుతుంది. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నేను ఆత్మ మూలముగా బయలుపరచబడిన ప్రతిదీ నాలో నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథంలో రాయబడింది, మత్తయి, మార్కు, లూకా, యోహానులో నెరవేర్చబడింది. క్రీస్తు పుట్టక మునుపు 800 సంవత్సరాల కాలంలో రాయబడిన ఒక ప్రవచనము యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళబడినప్పుడు నెరవేర్చబడింది. అయితే నా కొరకు ప్రభువు తన శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ప్రతి వాగ్దానములు అన్నీ నాలో నెరవేర్చబడతాయి. నేను ఈ లోకంలో ఉండగానే, నేను జీవించి ఉన్నప్పుడే నెరవేర్చబడతాయి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సామర్థ్యం గలవాడు, నా ఎడల ఆయన కార్యం చేయుటకు ఆయన సమర్థుడు. నేను నమ్ముతున్నాను ఆయన్ని. నాన్న దేవుని బిడ్డ, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నాన్న నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు నమ్మిన అతి పరిశుద్ధమైన దాన్ని గట్టిగా పట్టుకో దేవుని బిడ్డ. అనుమానం వద్దు నాన్న.
సందేహం వద్దు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు అంటున్నాడు ఆయన. వద్దు నాన్న, నీ విశ్వాసంలో అల్ప స్వల్ప వద్దు. బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, లోతైన విశ్వాసం, ఘనమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం కావాలి నీలో. యేసయ్య నిన్ను గొప్ప విశ్వాసంలోకి, బలమైన విశ్వాసంలోకి, స్థిరమైన విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు. గట్టిగా పట్టుకో. నువ్వు నమ్మిన అతి పరిశుద్ధమైన దాన్ని గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావు. నువ్వు ఆత్మ సంబంధివి, నువ్వు శరీర సంబంధివి కాదు, నువ్వు ప్రకృతి సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన నీ స్వరము విన్నామని నమ్మి అయ్యా నీ వైపు చూస్తున్నారు, వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరెవరెవరైతే నాతో ప్రభు మాట్లాడినాడు, నేను ప్రభుతో నేను ఈ మాటలతో ఏకమవుతున్నాను అని నమ్ముతున్నవారు మీ 2 చేతులు పైకెత్తండి. మీ 2 చేతులు పైకెత్తండి. నాతో ప్రభువు మాట్లాడినాడు, నేను ప్రభువుతో నేను ఏకీభవిస్తున్నాను. దయచేసి చెప్తున్నాను, మరలా మీరు నమ్మితేనే పొందుకుంటారు తప్ప మీరు మూర్ఖుల్లాగా అజ్ఞానుల్లాగా ఉంటే నేనేం చేయలేను. ఎవరి కనులు తెరవద్దు. నేను నా కనులు ఇప్పటివరకు తెరిచి నేను చూడలేదు. మీరు కూడా మూర్ఖత్వం వదిలి మీరు ఎవరైనా అటు ఇటు చూసేవారిగా ఉంటే అది మూర్ఖత్వమే. చూడొద్దు, కనులు తెరవద్దు, కనులందరూ మూసుకోవాలి. ఎవరెవరితో ప్రభు మాట్లాడాడో, నాతో ప్రభు మాట్లాడాడు. నేను శరీర సంబంధిగా ఉండను, నాతో ప్రభు మాట్లాడాడు, నేను ఆత్మ సంబంధిగా జీవిస్తాను. నాతో ప్రభు మాట్లాడు, నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండను. నాతో ప్రభు మాట్లాడు, నేను ఆత్మ సంబంధిగా జీవిస్తాను. నా కొరకు ఆయన చేసిన వాగ్దానం మళ్ళీ నేను నాలో నెరవేర్చబడాలి. నా కొరకు ఆయన విడుదల చేసిన ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చబడాలి. అందు నిమిత్తం నేను ఇంకా సజీవంగా ఉన్నాను. అందు నిమిత్తం నేను యేసు కొరకు సాక్షిగా బతకబోతున్నాను. నేను నిలబడబోతున్నాను. యేసు సన్నిధిలో, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా ఎడల ఆయన కార్యములు ప్రకటించబోతున్నాను. నేను ఆయన వాగ్దానములన్నీ నాలో నెరవేర్చబడుతుండగా నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను అని మీరు నమ్ముతున్న వాళ్ళు 2 చేతులు పైకెత్తించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, బిడ్డలు ఎంతమంది అయితే దేవా నమ్ముతున్నారో తండ్రి, విశ్వసిస్తున్నారో అయ్యా, ఎవరెవరైతే నమ్మి విశ్వసించి వారు నా తండ్రి నీ మాటలతో ఏకీభవించి వారు చేతులు ఎత్తుతున్నారో, జీవము గల దేవుడు దాసుడునైన నేను నీవిచ్చిన అధికారంతో ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా బిడ్డల తీర్మానము శాశ్వతమగునుగాక. బిడ్డలలో నీవు బలమైన కార్యములు చేయుదువుగాక. నీ ఆత్మ కార్యములు బిడ్డలు చూచుదురుగాక, అనుభవించుదురుగాక, సాక్ష్యములు పంచుకొనుటకు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. యేసుక్రీస్తు నామములో ఈ శరీరమును జయించుదురుగాక, లోకమును జయించుదురుగాక. నీ ఆత్మ బలముతో ఆత్మ సంబంధులని సాక్ష్యములుగా బ్రతుకుదురుగాక. మహిమ కార్యములు పొందుదురుగాక, అనేకులకు ప్రకటించుదురుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.